హలో అండి. హాయ్ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రైన్. ఈరోజు మా స్కూల్లో ట్రిప్కి వెళ్ళామండి. ఆ ట్రిప్ ఏంటి అంటే బళ్ళారిలోని అమ్యూజ్మెంట్ పార్క్ వెళ్ళామన్నమాట. ఇది బళ్ళారి అవుట్కట్స్లో అంటే మోకా రోడ్కి ఉందన్నమాట. ఈ పార్క్ పేరు వచ్చేసి భాగ్య అమ్యూజ్మెంట్ పార్క్ అండి. ఇది బళ్ళారి అవుట్కట్స్లో మోకా రోడ్డుకు ఉంటుందన్నమాట. చాలా దగ్గర అవుతుంది మాకు, 1.5 అవర్ అంతే జర్నీ. ఇక్కడ ప్లేయింగ్ థింగ్స్ చాలా ఉంటాయండి, అలాగే వాటర్ ప్లేయింగ్ కూడా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఒకసారి వచ్చాము ఇక్కడికి, మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇక్కడికే తీసుకొచ్చామన్నమాట. పిల్లలైతే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇక్కడికి రావాలంటే, ఎందుకంటే డే అంతా వాటర్లో ఆడుకోవచ్చు కదా అనేదన్నమాట. ఇంకా అమౌంట్ విషయానికి వస్తే ఇక్కడ ఒక్కొక్కరికి 550 అండి అమౌంట్ అయితే. పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అంతే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు వాటర్లోకి మనం వెళ్ళాలి అంటే వాళ్ళు ఇచ్చిన డ్రెస్లే వేసుకొని వెళ్ళాలండి, మన డ్రెస్సులతో వెళ్ళే కాదనమాట. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వీళ్ళే ఇస్తారు. సో అందుకోసమని ఎక్కువ కాస్ట్ పెట్టారనమాట. ఇక్కడ ఒక్కొక్కరికి 550 అమౌంట్. అంటే మేము స్కూల్ తరపున వచ్చాం కాబట్టి మనకి 10 మెంబర్స్కి అంటే 10 స్టూడెంట్స్కి కలిపి ఒక టీచర్కి ఫ్రీ అని మనకి డిస్కౌంట్ ఉంటుంది. లేకపోతే ఒకవేళ ఫ్యామిలీస్తో వస్తే మాత్రం అందరికీ అమౌంట్ పే చేయాల్సిందే అండి. అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన అమౌంట్లోనే మనకి లంచ్ కూడా ఇస్తారు. సో అలా ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి పిల్లలు ఎంత ఎగ్జైటింగ్గా అందరూ హాయ్ చెప్తూ ఉన్నారో. చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ 1 టైం వచ్చాము, మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇక్కడికే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత మనం లోపలికి వెళ్ళాలంటే ఇలా ట్యాగ్స్ వేసుకోవాలండి. ప్రతి ఒక్క పిల్లలకి ఇలా ట్యాగ్ ఉండాలి, లేకపోతే లోపలికి అలో చేయరనమాట. ఇక్కడ వేస్తున్నాం కదా ట్యాగ్స్, ఇలా ఉంటాయన్నమాట, పేపర్ ట్యాగ్స్. ఈ ఒక్క ట్యాగ్ కాస్ట్ వచ్చేసి 550 అండి. ఒక్క ట్యాగ్ మిస్ అయినా కూడా 550 లాస్ అయిపోయినట్లే అనమాట. సో అందుకోసమని చాలా కేర్ఫుల్గా ఉండాలి. వీటిని పిల్లల చేతికి ఇవ్వకుండా టీచర్సే వేస్తున్నాము, ఎందుకంటే వాళ్ళు ట్యాగ్స్ ఎన్నైతే ఇస్తారో మన దగ్గర అంత అమౌంట్ తీసుకుంటారు కాబట్టి ఒక ట్యాగ్ మిస్ అయినా మనకి అమౌంట్ నష్టం వస్తుంది. ఇంకా లోపల వైపు చూస్తే ఎలా ఉంటుందో చూడండి. లోపల వైపు అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మీరు చూసారా పిల్లలు ఆల్రెడీ మేము వచ్చే టైంకి ఒక 2-3 స్కూల్ వచ్చేసాయి ఇక్కడికి. వాళ్ళందరూ ఆల్రెడీ వాటర్లో దిగి బాగా ఎంజాయ్ చేస్తున్నారనమాట. మేము వచ్చేలోపు 11:30 అయిందండి టైము. అంతలోపు ఇక్కడ పిల్లలు చూడండి ఎంతమంది అయ్యారు. మేమైతే ఇప్పటి నుండి ఈవినింగ్ వరకు మాకు టైం ఉందన్నమాట. ఈవినింగ్ 5 వరకు టైం ఉంటుంది. ఇవి మాత్రమే కాదండి, దీని బ్యాక్ సైడ్ ఇంకా ఒక పెద్దది కూడా ఉందన్నమాట, ఇలా వాటర్ ప్లేయింగ్ అనమాట. చాలా బాగుంది. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. ఇంకా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ కూడా నేను ఇక్కడ కవర్ చేశాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది మాత్రమే కాదండి, ఇలాంటివే దీని బ్యాక్ సైడ్ పెద్దగా ఉన్నాయన్నమాట. ఇది చిన్నపిల్లలది, దీనికంటే పెద్దవి బ్యాక్ సైడ్ ఉన్నాయి. సో అవి కూడా నేను ఇక్కడ కవర్ చేశాను. ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి. మొత్తం ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్నీ కూడా నేను ఈ వీడియోలో కవర్ చేశానండి. అంతేకాకుండా ఒకవేళ మీలో ఎవరైనా ఇక్కడికి వెళ్ళాలి అనుకుంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో ఒక మెసేజ్ చేశారంటే నేను అడ్రస్ మీకు సెండ్ చేస్తాను. మరి ఈ వీడియో చివరి వరకు మిస్ కాకుండా చూసి మీకు నచ్చితే, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది నాకు తెలుసు, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.
ఎందుకు కూర్చోవాలా చిన్నప్పుడు ఏదైనా కూర్చో